హలో గైస్, ఈరోజు మనం బీటెక్లో ఇంపార్టెంట్ సబ్జెక్ట్ అయిన ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్లో పార్ట్ అయిన డిఈఎంసీ కాన్సెప్ట్స్ అండ్ మోడల్ క్వశ్చన్స్ చూద్దాం. ఈరోజు డిఈఎంసీ అంటే డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అండ్ మల్టీ వేరియబుల్ క్యాలిక్యులస్. ఎవరైనా సెమ్ ప్రిపరేషన్కి వెళ్ళాలనుకున్న వాళ్ళు ఈ కాన్సెప్ట్స్ ఎలా ఉంటాయో చూసుకొని కాన్సెప్ట్ మోడల్ చదువుకొని వెళ్ళండి. ఎందుకంటే పార్ట్ ఏలో పార్ట్ బీలో ఏ క్వశ్చన్స్ వస్తాయో ఈజీగా ఈ వీడియోలో అర్థమైపోద్ది మనకి. ఇప్పుడు ఫస్ట్ యూనిట్ 1లో మనకి ఏమేమి కాన్సెప్ట్స్ ఉంటాయో అలా వాటి మోడల్ క్వశ్చన్స్ అనేది ఇప్పుడు మనం ఈ వీడియోలో చూద్దాం. చూడండి, ఫస్ట్ కాన్సెప్ట్ వచ్చేసరికి ఏముందంటే లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అనేది మనకి ఫస్ట్ కాన్సెప్ట్. దాని మోడల్ క్వశ్చన్స్ చూడండి ఒకసారి. ఫస్ట్ క్వశ్చన్, సాల్వ్ dyyy dx మైనస్ 2yy x ప్లస్ 1 ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 1 హోల్ క్యూబ్. సో ఇది మనకి ఫస్ట్ క్వశ్చన్ అండి. ఈ క్వశ్చన్ సాల్వ్ చేయాలి. ఇప్పుడు సెకండ్ క్వశ్చన్, సాల్వ్ 1 ప్లస్ ఈ పవర్ ఎక్స్ బై వై ఇంటూ డిఎక్స్ ప్లస్ ఈ పవర్ ఎక్స్ బై వై ఇంటూ 1 మైనస్ ఎక్స్ బై వై ఇంటూ డివై ఈక్వల్ టు 0. ఇది సెకండ్ క్వశ్చన్ అండి. ఇలాంటి మోడల్స్ మనకి లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్లో ఉంటాయి. ఇప్పుడు సెకండ్ మోడల్ ఏముందో చూడండి. సెకండ్ కాన్సెప్ట్ బెర్నౌల్లీస్ ఈక్వేషన్. దీంట్లో ఫస్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడో చూడండి. సాల్వ్ ఎక్స్ ఇంటూ డివై బై డిఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు ఎక్స్ క్యూబ్ వై పవర్ 6. సెకండ్ క్వశ్చన్ చూడండి, సాల్వ్ డివై బై డిఎక్స్ ప్లస్ వై టాన్ ఎక్స్ ఈక్వల్ టు వై స్క్వేర్ సీకెంట్ ఎక్స్. సో ఈ రెండు క్వశ్చన్స్ ఇచ్చాడండి. బెర్నౌల్లీస్ ఈక్వేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. సో దీంట్లో ఎన్ని క్వశ్చన్స్ ఉన్నా కూడా మీరు ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేస్తే ఈజీగా వచ్చింది. సెమ్ కూడా ఇంపార్టెంట్. ఇప్పుడు థర్డ్ మోడల్లో అంటే థర్డ్ కాన్సెప్ట్లో ఏముందో చూడండి. నాన్ హోమోజీనియస్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఆఫ్ సెకండ్ ఆర్డర్. ఎగ్జాంపుల్స్ ఏమున్నాయో చూడండి. ఫస్ట్ ఎగ్జాంపుల్, సాల్వ్ డి క్యూబ్ వై బై డిఎక్స్ క్యూబ్ ప్లస్ 6d స్క్వేర్ వై బై డిఎక్స్ స్క్వేర్ ప్లస్ 11dy బై డిఎక్స్ ప్లస్ 6y ఈక్వల్ టు 0. ఇది ఫస్ట్ ఎగ్జాంపుల్ అండి మనకి నాన్ హోమోజీనియస్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటే సెకండ్ ఆర్డర్లో. సెకండ్ చూడండి, సాల్వ్ డి స్క్వేర్ ప్లస్ 4 ఇంటూ వై ఈక్వల్ టు ఈ పవర్ ఎక్స్ ప్లస్ సైన్ 2x ప్లస్ కాస్ 2x. ఇలాంటి మోడల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అండి మనకి. ఇస్తే దీంట్లో 2 మోడల్స్ అనేది మనకి అంటే ఏ కింద ఒకటి బి కింద ఒకటి ఎగ్జామ్కి ఇస్తారు. సో మనం ఏదైనా చాయిస్ కింద ఒకటి రాయాలి. మనకి మ్యాక్సిమం బెర్నౌల్లీస్ అండ్ నాన్ హోమోజీనియస్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ సెకండ్ ఆర్డర్ నేర్చుకోండి. సింపుల్గా ఉంటాయి, ఈజీగా కవర్ అయిపోద్ది కూడా. ఇప్పుడు మనకి యూనిట్ 2లో ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ అండ్ మోడల్ క్వశ్చన్స్ ఏమున్నాయో చూద్దాం. చూడండి, ఫస్ట్ వన్ వచ్చేసరికి మనకి ఇక్కడ ఆర్థోగోనల్ ట్రెజెక్టరీ. సో ఇది చాలా ఇంపార్టెంట్ అంటే ఆర్థోగోనల్ ట్రెజెక్టరీ అనేది. దీనికి ఎగ్జాంపుల్ మోడల్ క్వశ్చన్స్ ఏమేమి ఇచ్చారో చూద్దాం. చూడండి, ఫస్ట్ క్వశ్చన్ చూడండి, ఫైండ్ ది ఆర్థోగోనల్ ట్రెజెక్టరీ ఆఫ్ ది ఫ్యామిలీ ఆఫ్ పెరాబోలా త్రూ ది ఆరిజిన్ అండ్ ఫోకీ అట్ వై యాక్సిస్ దట్ ఈజ్ ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు 4ay. ఇది ఫస్ట్ ఎగ్జాంపుల్ అండి. దీనికి ఆర్థోగోనల్ ట్రెజెక్టరీ కనుక్కోమంటున్నారు. సెకండ్ క్వశ్చన్ చూడండి, ఫైండ్ ది ఆర్థోగోనల్ ట్రెజెక్టరీ ఆఫ్ ది ఫ్యామిలీ ఆఫ్ కర్వ్స్ r పవర్ n ఈక్వల్ టు a పవర్ n cos n theta. ఇలాంటి మోడల్స్ ఉంటాయండి మనకి ఆర్థోగోనల్ ట్రెజెక్టరీ. ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ మనకి. ఇప్పుడు సెకండ్ కాన్సెప్ట్ ఏముందో చూద్దాం. చూడండి, సెకండ్ యూనిట్లో సెకండ్ కాన్సెప్ట్ ఏముందో చూడండి. న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్ అండి. చాలా ఈజీ కాన్సెప్ట్ అండ్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అండి. ఈజీగా ఫుల్ స్కోర్ అనేది దీనికి తెచ్చుకోవచ్చు. ఈ క్వశ్చన్ మనం అటెంప్ట్ చేసామంటే సింపుల్గా నేర్చుకోవచ్చు అండి ఎవరైనా కానీ. ఎగ్జాంపుల్ మోడల్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడో చూడండి ఇక్కడ. ఇఫ్ ది టెంపరేచర్ ఆఫ్ ఎయిర్ ఈస్ 20 degrees అండ్ ది టెంపరేచర్ ఆఫ్ బాడీ డ్రాప్స్ ఫ్రమ్ 100 degrees to 80 degrees in 10 minutes, వాట్ విల్ బీ ఇట్స్ టెంపరేచర్ ఆఫ్టర్ 20 minutes. ఆఫ్టర్ 20 minutes తర్వాత టెంపరేచర్ అడుగుతున్నాడండి. అన్ని క్వశ్చన్లు ఇదే మోడల్లో ఉంటాయి. ఈజీగా ప్రతి ఒక్కరు నేర్చుకోవచ్చు అండి. న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్ ప్రిపేర్ అవ్వకుండా సెమ్ ఎగ్జామ్కి వెళ్ళవద్దు. సెమ్ ఆర్ మిడ్ దేనికైనా కూడా ఈ కాన్సెప్ట్ నేర్చుకొని వెళ్ళండి. ఇప్పుడు థర్డ్ కాన్సెప్ట్ మనకి ఏముందో చూడండి, లా ఆఫ్ న్యాచురల్ గ్రోత్ అండ్ డెకే. ఇదేనండి మనకి సెకండ్ యూనిట్లో థర్డ్ కాన్సెప్ట్. దీనికి ఇంపార్టెంట్ మోడల్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడో చూడండి. ది నెంబర్ n ఆఫ్ బ్యాక్టీరియా ఇన్ ఏ కల్చర్ గ్రో ఎట్ ఏ రేట్ ప్రపోర్షనల్ టు n. ది వాల్యూ ఆఫ్ n వాజ్ ఇనిషియల్లీ లోడ్ ఇంక్రీజ్డ్ టు 332 in 1 hour. వాట్ వాజ్ ది వాల్యూ ఆఫ్ n ఆఫ్టర్ 1.5 hours? సో 1.5 hours తర్వాత ఎంత అవుతుందో అడుగుతున్నాడండి వాల్యూ. ఇది మనం ఇట్లాగే ఈ న్యాచురల్ గ్రోత్ అండ్ డెకే క్వశ్చన్స్ అనేది అడుగుతుంటారు. మనకి ఈ 3 కాన్సెప్ట్స్ అండి మనకి సెకండ్ యూనిట్లో. సో మీరు దాంట్లో న్యూటన్స్ లా అనేది చాలా ఇంపార్టెంట్. ఈ కాన్సెప్ట్ నేర్చుకున్నారండి. ఇప్పుడు థర్డ్ యూనిట్ చూడండి, ఫంక్షన్స్ ఆఫ్ సెవరల్ వేరియబుల్స్. థర్డ్ యూనిట్లో మనం ఇప్పుడు ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఏమేంటో చూద్దాం. చూడండి, ఫస్ట్ వన్ వచ్చేసరికి జకోబిన్ మ్యాట్రిక్స్ అండి. దీనికి మోడల్ క్వశ్చన్ చూడండి ఒకసారి. సాల్వ్ u ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ అండ్ v ఈక్వల్ టు 2xy వేర్ x ఈక్వల్ టు r cos theta y ఈక్వల్ టు r sin theta దెన్ డెల్టా ఆఫ్ u కామా v బై డెల్టా ఆఫ్ r కామా theta ఈక్వల్ టు 4r3. సో ఇది ఎట్లాగంటే చాలా ఈజీ కాన్సెప్ట్ అండి. కానీ షార్ట్ ఆన్సర్స్ అడుగుతారు, బిగ్ ఆన్సర్కి మ్యాక్సిమం అడుగుతారు. అడిగితే మన లక్ అండి. సో బాగా నేర్చుకోండి జకోబిన్ మ్యాట్రిక్స్. ఇప్పుడు సెకండ్ కాన్సెప్ట్ ఏముందో చూడండి, మ్యాక్సిమా అండ్ మినిమా ఫర్ ఫంక్షన్స్ ఆఫ్ 2 వేరియబుల్స్. దీనికి మోడల్ క్వశ్చన్ చూద్దాం. చూడండి, మ్యాక్సిమా మినిమాలో ఫస్ట్ మోడల్ క్వశ్చన్ చూడండి. ఫైండ్ ది మ్యాక్సిమా అండ్ మినిమా వాల్యూస్ ఆఫ్ f of x comma y ఈక్వల్ టు x క్యూబ్ ప్లస్ 3xy స్క్వేర్ మైనస్ 3x స్క్వేర్ మైనస్ 3y స్క్వేర్ ప్లస్ 4
ఇప్పుడు సెకండ్ చూడండి, ఫైండ్ ది మ్యాక్సిమం అండ్ మినిమం వాల్యూస్ ఆఫ్ xy ప్లస్ a క్యూబ్ బై xy ప్లస్ a క్యూబ్ బై y. సో ఈ రెండు అండి మ్యాక్సిమం మినిమం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అండి, బాగా నేర్చుకోండి. వాటి మోడల్ క్వశ్చన్స్ ఇంకా ఉంటే మన ఫాలోయింగ్ వీడియోస్లో చూడండి. ఇప్పుడు థర్డ్ కాన్సెప్ట్ ఏముందో చూడండి, లెగ్రాంజెస్ మెథడ్ ఆఫ్ మల్టీప్లేయర్స్ ఆఫ్ 3 వేరియబుల్స్. సో లెగ్రాంజెస్ మెథడ్ అండి, మోడల్ క్వశ్చన్ చూడండి. ఫస్ట్ వన్, ఫైండ్ ది మ్యాక్సిమం మినిమం వాల్యూ ఆఫ్ x ప్లస్ y ప్లస్ z సబ్జెక్ట్ టు 1/x ప్లస్ 1/y ప్లస్ 1/z ఈక్వల్ టు 1. సో ఇదండి ఫస్ట్ది. సెకండ్ చూడండి, ఫైండ్ ది మినిమం వాల్యూ ఆఫ్ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ z స్క్వేర్ గివెన్ దట్ x ప్లస్ y ప్లస్ z మైనస్ 3a ఈక్వల్ టు 0. ఈ రెండు మోడల్ క్వశ్చన్స్ ఇచ్చారండి. ఇవేనండి మనకి థర్డ్ యూనిట్లో ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ అండ్ మోడల్ క్వశ్చన్స్. సో ఈ మోడల్ క్వశ్చన్స్లో ఇంకా చాలా మోడల్స్ ఉంటాయండి. మ్యాథమెటిక్స్లో ఎప్పుడైనా కానీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉండవండి, ఇంపార్టెంట్ మోడల్సే ఉంటాయి. మనం మోడల్ నేర్చుకుంటే ఆటోమేటిక్గా ఎగ్జాంపుల్ ఆ క్వశ్చన్ అటెంప్ట్ చేయొచ్చు. ఇలాగ ఉంటాయి అంటే మనకి మోడల్ క్వశ్చన్స్. ఇప్పుడు ఫోర్త్ యూనిట్లో ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ అండ్ మోడల్ క్వశ్చన్స్ చూద్దాం చూడండి. మల్టిపుల్ ఇంటిగ్రల్స్ అండి మనకి ఫోర్త్ యూనిట్ అనేది. దాంట్లో ఫస్ట్ కాన్సెప్ట్, ఇంపార్టెంట్ కాన్సెప్ట్ వచ్చేసరికి డబల్ అండ్ ట్రిపుల్ ఇంటిగ్రల్స్ అండి. డబల్ అండ్ ట్రిపుల్ ఇంటిగ్రల్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. దాంట్లో ఫస్ట్ క్వశ్చన్ ఏమి వచ్చాడో చూడండి, evaluate integration of 0 to 1, integration of 0 to root over 1 minus x square, integration of 0 to root over 1 minus x square minus y square into x, y, z, dz, dy, dx అండి. ఇది ఫస్ట్ క్వశ్చన్. ట్రిపుల్ ఇంటిగ్రల్ ఇచ్చాడండి. అలాగే డబుల్ ఇంటిగ్రల్స్ కూడా ఉంటాయి, అవి కూడా చూడండి. ఇప్పుడు సెకండ్ కాన్సెప్ట్ చూడండి, కార్టీజియన్ ఫామ్. కార్టీజియన్ ఫామ్లో మోడల్ క్వశ్చన్ చూడండి, ఫైండ్ ది ఏరియా ఆఫ్ ఎలిప్స్ x స్క్వేర్ బై a స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ బై b స్క్వేర్ ఈక్వల్ టు 1. ఇప్పుడు థర్డ్ కాన్సెప్ట్ ఏముందో చూడండి, సర్ఫేస్ ఏరియా అండ్ వాల్యూమ్ ఆఫ్ సాలిడ్. ఫస్ట్ క్వశ్చన్ చూడండి, మోడల్ క్వశ్చన్, ఫైండ్ ది ఏరియా ఎన్క్లోజ్డ్ బై కర్వ్ r ఈక్వల్ టు a ఇంటూ 1 ప్లస్ కాస్ థీటా. సెకండ్ క్వశ్చన్ చూడండి, ఫైండ్ ది ఏరియా ఆఫ్ ఎన్క్లోజ్డ్ బై కర్వ్ r ఈక్వల్ టు a ఇంటూ 1 మైనస్ కాస్ థీటా. ఈ సర్ఫేస్ ఏరియా కనుక్కోవాలి అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి, బాగా నేర్చుకోండి. ఇప్పుడు ఫోర్త్ కాన్సెప్ట్, దీంట్లో మొత్తం 4 కాన్సెప్ట్స్ ఉంటాయి. ఇదే అండి డిఫికల్ట్ మనకి, చాలా బాగా నేర్చుకోండి ఇవన్నీ. చేంజ్ ఆఫ్ ఆర్డర్ ఆఫ్ ఇంటిగ్రేషన్ ఫోర్త్ కాన్సెప్ట్. దాంట్లో ఫస్ట్ మోడల్ క్వశ్చన్ చూడండి, చేంజ్ ది ఆర్డర్ ఆఫ్ ఇంటిగ్రేషన్ అండ్ ఎవాల్యుయేట్ ఇంటిగ్రేషన్ ఆఫ్ 0 to a ఇంటిగ్రేషన్ ఆఫ్ x by a టు రూట్ ఓవర్ x by a ఇంటూ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ dx dy. ఇదండి మనకి మోడల్ క్వశ్చన్ ఇచ్చాడు. దీంట్లో మనకి కార్టీజియన్ ఫామ్ ఒకటి, చేంజ్ ఆఫ్ ఆర్డర్ ఆఫ్ ఇంటిగ్రేషన్ అండ్ డబుల్ అండ్ ట్రిపుల్ ఇంటిగ్రేస్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఈ మూడిట్లో 2 క్వశ్చన్స్ అంటే బిగ్ క్వశ్చన్స్గా వస్తాయి. సో బాగా నేర్చుకోండి. ఇప్పుడు మనకి యూనిట్ 4లో ఈ 4 కాన్సెప్ట్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు 5th యూనిట్లో మనకి ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఏమేమి ఉన్నాయో చూద్దాం చూడండి. 5th యూనిట్ అనేది వెక్టార్ క్యాలిక్యులస్ అండి. దీంట్లో ఫస్ట్ వన్ వచ్చేసరికి గాస్ డైవర్జెన్స్ థీరం అండి, చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ 3 థీరములు ఉంటాయి, దాంట్లో ఫస్ట్ వన్ గాస్ డైవర్జెన్స్ థీరం. మోడల్ ఫస్ట్ క్వశ్చన్, వెరిఫై డైవర్జెన్స్ థీరం ఫర్ ఎఫ్ బార్ ఈక్వల్ టు x క్యూబ్ i ప్లస్ y క్యూబ్ j ప్లస్ z క్యూబ్ k టేకెన్ ఓవర్ ది క్యూబ్ బౌండెడ్ బై x ఈక్వల్ టు 0, x ఈక్వల్ టు a, y ఈక్వల్ టు 0, y ఈక్వల్ టు a, z ఈక్వల్ టు 0, z ఈక్వల్ టు a. ఇదండి మనకి గాస్ డైవర్జెన్స్ థీరం. సింపుల్గా ఉంటుంది, ప్రతి ఒక్కరు ఫస్ట్ నేర్చుకోవాల్సింది ఇది. ఇప్పుడు సెకండ్ చూడండి కాన్సెప్ట్, స్టోక్స్ థీరం. దానికి మోడల్ క్వశ్చన్ చూడండి, వెరిఫై స్టోక్స్ థీరం ఫర్ ఎఫ్ బార్ ఈక్వల్ టు x స్క్వేర్ మైనస్ y స్క్వేర్ i ప్లస్ 2xyj టేకెన్ ఓవర్ ది క్యూబ్స్ బౌండెడ్ బై x ఈక్వల్ టు 0, a, y ఈక్వల్ టు 0, b. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. తర్వాత థర్డ్ మోడల్ చూడండి, కాన్సెప్ట్ వచ్చేసరికి గ్రీన్స్ థీరం. దీనికి మోడల్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడో ఎవాల్యుయేట్ బై గ్రీన్స్ థీరం ఇంటిగ్రేషన్ x స్క్వేర్ మైనస్ కాస్ hy dx ప్లస్ y ప్లస్ సైన్ x dy వేర్ c ఈజ్ ది రెక్టాంగిల్ విత్ వర్టిసెస్. వర్టిసెస్ ఏమేమి ఇచ్చాడో చూడండి, 0, 0, π, 0, π, 1, 0, 1. సో మనం ఈ కాన్సెప్ట్స్ అంటే 5th యూనిట్ ప్రిపరేషన్కి వెళ్తున్నామంటే ఫస్ట్ మనం గాస్ డైవర్జెన్స్ థీరం అండ్ గ్రీన్స్ థీరం నేర్చుకోవాలండి. ఈ 2 నేర్చుకున్న తర్వాత మిగతావి నేర్చుకోవాలి. ఇవన్నీ మనకి 5th యూనిట్లో ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్. మీరు మ్యాథ్స్ ప్రిపరేషన్ స్టార్ట్ చేసేటప్పుడు ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ అండ్ ఇంపార్టెంట్ మోడల్ క్వశ్చన్స్ చూడండి. ఆ కాన్సెప్ట్ నుంచి ఆ మోడల్ క్వశ్చన్స్ నేర్చుకుంటే ఆటోమేటిక్గా మనకి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా వచ్చేస్తాయండి. మనకి డిఈఎంసీలో ఇవేనండి ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ అండ్ ఇంపార్టెంట్ మోడల్ క్వశ్చన్స్. వీటన్నిటిని మనం క్లియర్గా ఈ ఫాలోయింగ్ వీడియోస్లో ఇంకా బాగా నేర్చుకుందామండి. థ్యాంక్ యూ.